హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీపావళికి అయితే నేను మా ఇంటికైతే వచ్చేసాను. వస్తు మందులు ఇవన్నీ కొనుక్కొని వచ్చాను అనమాట. అండ్ చేతిలో ఏంటి కాళ్ళు ఎంత పడుకొని ఉన్నారు, గోంగూర కాళ్ళు అనమాట. గోంగూర కాళ్ళు దీపావళి రోజు కొడుతూ ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా కొడతారో లేదో కామెంట్ చేసి చెప్పండి. అవి కూడా వస్తు తెచ్చేసాను. ఇలాగ మా కృష్ణవేణి అయితే దీపాల కోసం అన్నీ సిద్ధం చేసేసింది. లోపలైతే ఇలాగ మా అమ్మ పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు. ఇలా మీ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా దీపావళికి? అండ్ పూజ అంతా ఎంత బాగా చేసిందంటే మా అమ్మ దేవుడి కోసం పులిహోర, గారెలు, బెల్లం గారెలు ఇవన్నీ వేసి కూడా నైవేద్యంగా అయితే అమ్మవారికి పెట్టి సమర్పించారు. ఇక బయట కూడా తులసి కోట దగ్గర అన్ని పూజకి సంబంధించినవన్నీ పూర్తయిపోయింది. ఇక దీపాలు అవి పెడుతున్నారు అన్నమాట ఇంటి చుట్టూరు కూడా. చక్కగా చాలా బాగా అయితే జరుపుకున్నాం అన్నమాట. దీపావళి ప్రతి ఇంట్లోని ఇలా వెలుగును తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ బాణసంచా కాల్చకండి అనుకుంటాం కానీ కాల్చేస్తూనే ఉంటాము. ప్రతి ఇంట్లో ఇలా ఏదో చిన్న సందర్భానికైనా సరే చాలా సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రోత్సహించుకోండి. అండ్ ఈరోజు దీపావళిని అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.